పన్నతి జ్ఞానము ప్రశ్న తోడ పెరుగు ప్రేవంబు ప్రశ్న లేక ప్రగతి ప్రశ్నార్థకము రామ యుగాల బాట నార్ల మాట భావం ప్రశ్నకు జవాబు వెతకడం ద్వారానే ఈ లోకంలో జ్ఞానం వృద్ధి చెందుతుంది. ప్రశ్నించడం వల్లనే సమాజంలో మనిషిలో పెరుగుతుంది. ప్రశ్న లేకపోతే ప్రతిష్ఠమవుతుంది. ఏం భావం చూడండి. ప్రశ్న ఇప్పుడు మీకు న్యూటన్ అని ఐజాక్ న్యూటన్ యాపిల్ పండు గురించి మీకు తెలియదులే, వీళ్ళకి తెలుసు పెద్ద పిల్లలకి. ఆయన పరిశోధన భూమికి గురుత్వాకర్షణ శక్తి ఒక వస్తువును మనం పైకి వేస్తే పైకి వెళ్తే కింద పడిద్దా? పైకి వేసామనుకో ఏమవుతుంది? పైకి వెళ్ళాలి. పైకి వేస్తే భూమి గురుత్వాకర్షణ శక్తి ఉందని ఒక చెట్టు నుండి యాపిల్ పండు కింద పడడానికి చూసి ఆయన ఇది ప్రశ్న ఎందుకు పడింది, అసలు పైకి ఎందుకు వెళ్ళలేదని దాన్ని బట్టి భూమి గురుత్వాకర్షణ శక్తి ఉందని కనుక్కున్నాడు. దానివల్ల చాలా సైంటిఫిక్గా చాలా ఉపయోగాలు వచ్చాయి దానివల్ల. ఓకేనా? అంటే మనకి ఏంది ప్రశ్న కావాలి. మనం చదువుతున్నాము, చదివేటప్పుడు మనం ఏం నేర్చుకున్నామా, ఏం తెలిసిందా, ఏం చెప్పనేది ఒక థింక్ చేయాలన్నమాట. ఆలోచన ఉండాలి, ప్రశ్న ఉండాలి. ఓకే, అందరికి ముందుగా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఓకేనా? టుడే వీఆర్ సెలబ్రేటింగ్ 77th రిపబ్లిక్ డే. ఈరోజు మనం ఏం చేసుకుంటున్నాము? గణతంత్ర దినోత్సవం. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏముంది? ఇప్పుడు సూక్తి అన్నీ అయినాక ఫ్లాగ్ హాయిస్ట్ చేద్దాం. ఓకేనా? ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసేటప్పుడు మీరు ఏం చేయాలంటే ఫ్లాగ్ సెల్యూట్ అని చెప్తాను నేను. ఇప్పుడు ఫ్లాగ్ చేసినప్పుడు ఏం చేయాలి? అందరూ సెల్యూట్ చేయాలి. ఓకేనా? తర్వాత తీసేయాలి ఆల్టున్నప్పుడు. ఓకేనా? ఫ్లాగ్ సెల్యూట్ ఆల్టున్నప్పుడు తీసేయాలి. ఓకే, జై హింద్ ఏం చెప్పొద్దు. ఓకే, సూక్తి చెప్పమ్మా. సరే ఏదో చెప్పండి.
అదిగా అది కాదు చెప్పు, అదేంది అది అయ్యండి చెప్పు. ఏపీఎల్ యాపిల్, వెరీ గుడ్. ఇంకా వెరీ గుడ్. వెరీ గుడ్. వినండి, మీ పేరేనండి? సరే రండి, గ్రామస్తులు వచ్చిన చాలా ధన్యవాదాలు. బాగా చెప్తాను వాళ్ళతో. నేను చెప్పా, వీళ్ళు నాన్న కూడా చెప్పా, వాళ్ళ అమ్మ కూడా చెప్పాను, మనకి సేమ్